గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నమః శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. హర హర మహాదేవ శంభో శంకర. మోహనవాణి ఛానల్ ద్వారా ఈ వీడియోని వీక్షిస్తూ ఉన్నటువంటి భక్తామ తల్లులకు తండ్రులకి ముందుగా నా యొక్క సాధువాదాలు. మనకి శివరాత్రి అయిపోయి 2-3 రోజులు మాత్రం గడిచింది. అందువల్ల శివ సంబంధంగా కొన్ని విషయాలు మీతో ముచ్చడించాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ వీడియో చేయటం జరుగుతోంది. అభిషేక ప్రియ పరమేశ్వర. పరమేశ్వరుడు అభిషేక ప్రియుడు. పరమేశ్వరుడికి అనేకమైనటువంటి నామాలలో ఆశుతోషుడు అనేటువంటి ఒక నామం మనం వింటాం. ఆశుతోషుడు అంటే స్వల్ప మాత్రానికే సంతోషించేవాడు. అందుకే రాజశేఖర చరిత్ర చేస్తూ మాదయ్య గారి మల్లన అని నాకు గుర్తు రచయిత. రాజశేఖర చరిత్ర అంటే రాజశేఖరుడు అంటే శివుడు. జటాజూటం మీద చంద్రశేఖరని ధరించాడు కాబట్టి ఆయనకి రాజశేఖరుడు అని పేరు. రాజు అంటే చంద్రుడు, నెలరాజు కదా. ఆయన ఒక పద్యం రాస్తూ శివుని శిరమున కాసిన్ని నీళ్లు జల్లి పత్తిరి సుమంత నెవ్వాడు పారవైచు కామధేనువు అతడింట గాడి పసరము అల్ల సురశాకి వానింట మొల్ల చెట్టు. అంటే ఎవడైనా సరే శివుడి యొక్క శిరస్సు మీద కాసిన్ని నీళ్లు జల్లి అన్నాడు. అంటే నీళ్లు చల్లటం అంటే ఏంటి? ఇక్కడ అభిషేకం చేయటం. మంత్రం రాకపోయినా తంత్రం రాకపోయినా అన్ని నీళ్లు పోస్తే ఆ శివుడి యొక్క శిరస్సున చాలుట ఆయన సంతోషిస్తాడు. ఎందుకని? ఆయన ఆశుతోషుడు కాబట్టి. అలాగే కాస్తంత పత్రిని పారవయచు అన్నాడు. ఇక్కడ మామూలుగా పత్రితో పూజ కూడా చేయక్కర్లేదుట. అలా ఇసిరి పడేస్తే కూడా ఆయన సంతోషపడతాడు. అంత మాత్రానికే సంతోషపడతాడు. అప్పుడు ఏం చేస్తాడట పరమేశ్వరుడు? ఆ భక్తుడి యొక్క ఇంట్లో కామధేనువుని వాడి యొక్క కొష్టంలో పశువుగా కట్టేస్తాడట. కామధేనువు అంటే కోరిన కోరికలన్నీ తీర్చేదే కదా. అట్లాగే దేవతా వృక్షం, కల్పవృక్షం, ఇంద్రుడి యొక్క ఉద్యానవనంలో ఉండేటటువంటి కల్పవృక్షాన్ని తీసుకొచ్చి వాడి యొక్క పెరటిలో ఒక మొల్ల చెట్టు కింద నాడతాడట. పూల చెట్టు కింద నాటేస్తాడట. అటువంటి స్వామి అభిషేక ప్రియుడు. ఆ స్వామికి అనేక ద్రవ్యాలతోటి అనేక పదార్థాలతోటి చేసే అభిషేకం గొప్ప ఫలితాలు కలగజేస్తుంది అని శివపురాణం చెబుతోంది. శివుడికి గనక నెయ్యితో గనక అభిషేకం చేస్తే అటువంటి వాడికి ఐశ్వర్యం బాగా వృద్ధి పొందుతుంది. పెరుగు, పంచామృతాలలో నెయ్యి, రెండోది పెరుగు. పెరుగుతో గనక అభిషేకం చేస్తే అటువంటి భక్తుడికి కీర్తి, ఆరోగ్యం రెండూ కలుగుతాయి. ఇక తేనె, ఆ మధువుతో గనక అభిషేకం చేస్తే తేజస్సు వృద్ధి అవుతుంది. ఔషధ గుణాలు ఉన్నాయి కదా తేనెలో, అందువల్ల తేజస్సు వృద్ధి అవుతుంది. ఇక ఇక్షురసం. ఇక్షురసం అంటే చెరకు రసం. చెరకు రసంతో గనక అభిషేకం చేస్తే ధనవృద్ధి జరుగుతుంది. చక్కెర, పంచదార,
ఈ చక్కెరతో గనక అభిషేకం చేస్తే దుఃఖనాశనం అవుతుంది. కొబ్బరి నీళ్లు, కొబ్బరి బొండాన్ని తెచ్చి ఆ కొబ్బరి బొండంలో ఉండే నీళ్లతో గనక అభిషేకం చేస్తే సర్వసంపదలు వృద్ధవుతాయి. ఇక విభూతిని నీళ్లలో కలిపి ఆ జలంతో గనక అభిషేకం చేస్తే మహాపాపాలను నశింపజేస్తుంది. అంటే బ్రహ్మహత్యాది పాతకాలు కూడా పోగొడుతుంది. ఇక నవరత్నాలని జలాల్లో వేసి ఆ జలంతో అభిషేకం చేస్తే ధనధాన్య వృద్ధి, పశువుల యొక్క అభివృద్ధి, సంతాన ప్రాప్తి కూడా కలుగుతుంది. ఇంకా మామిడి పళ్ళ రసంతో గనక శివుడికి అభిషేకం చేస్తే చర్మ వ్యాధులన్నీ కూడా నశించిపోతాయి. మంచి హరిద్ర అంటే పసుపు కొమ్ములు తీసి కొట్టించి ఆ పసుపు నీళ్లలో కలిపి అభిషేకం చేస్తే సౌభాగ్య వృద్ధి అవుతుంది. నువ్వుల నూనెతో కనుక అభిషేకం చేస్తే అపమృత్యు దోషం పోతుంది. అంటే మనకు సంపూర్ణమైనటువంటి ఆయుర్దాయం ఉంటుంది, మధ్యలో మృత్యు అనేది రాదు. ఇంకా పుష్పాలని నీళ్లలో వేసి ఆ జలంతో గనక అభిషేకం చేస్తే భూలాభం కలుగుతుంది. బిల్వదళాలని నీళ్లలో వేసి ఆ జలంతో శివుడికి గనక అభిషేకం చేస్తే భోగభాగ్యాలు ప్రసాదిస్తాయి. ఇంకా రుద్రాక్షలు శివుడి యొక్క కన్నీటి బొట్ల నుంచి వచ్చిన వృక్షాలవి. ఆ రుద్రాక్షని ఉదకంలో వేసి ఆ ఉదకంతో అభిషేకం చేస్తే ఐశ్వర్య వృద్ధి అవుతుంది. ఇంకా గరికిని నీటిలో వేసి ఆ నీటితో అభిషేకం చేస్తే ధన కనక వస్తు వాహనాలన్నీ కూడా ప్రసాదిస్తుంది. ఇక బంగారాన్ని నీళ్లలో వేసి ఆ ఉదకంతో గనక శివుడికి అభిషేకం చేస్తే దారిద్ర్య దుఃఖాన్ని పోగొడుతుంది. ఇంకా కస్తూరి మొదలైనటువంటి సుగంధ ద్రవ్యాలని నీళ్లల్లో వేసి ఆ నీటితో గనక అభిషేకం చేస్తే చక్రవర్తిత్వాన్ని ప్రసాదిస్తుంది. చక్రవర్తిత్వం అంటే ఏంటి? మంచి అధికారం, హోదా కలిగినటువంటి పదవి వస్తుంది అని. ఈ కలియుగంలో చక్రవర్తులు లేరు కదా. అటువంటి ఈశ్వరుడికి ప్రతి మాస శివరాత్రి రోజు అభిషేకం చేసుకుంటే చాలు. 12 మాస శివరాత్రులు వస్తాయి. ప్రతి మాసంలో బహుళ పక్షంలో వచ్చే చతుర్దశి కలిగినటువంటి రాత్రి అభిషేకం చేసుకోవాలి. అదే గనక ప్రదోష కాలంలో సాయంకాలం సూర్యాస్తమయానికి ఒక్క 10 నిమిషాల ముందు, ఒక 10-15 నిమిషాల తర్వాత ఆ వచ్చే సమయం ప్రదోషం. ఆ ప్రదోష కాలంలో గనక ఈశ్వరుడికి ఇప్పుడు మనం చెప్పుకున్న పదార్థాలతోటి అభిషేకం చేసుకుంటే అటువంటి వాడికి అన్ని ప్రయోజనాలు కలిగి ఈశ్వరుడి యొక్క దివ్యానుగ్రహం కలిగి ఆ ఆశుతోషుడైనటువంటి ఆ మహాదేవుడి యొక్క అద్భుతమైనటువంటి అనుగ్రహం కలిగి దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి ప్రయోజనాన్ని పొందగలుగుతాడు. అందుకనే పెద్దవాళ్ళు ఏం చెప్పారంటే, ప్రతినిత్యం కూడా ప్రదోష సమయంలో శివాలయానికి వెళ్ళి అక్కడ ఈశ్వరుడికి ప్రదక్షిణాలు చేయమన్నారు ప్రతిరోజు. అలా గనక 40 రోజుల పాటు ఒక మండల దీక్ష పట్టుకొని గనక శంకరుడికి ప్రదక్షిణ గనక చేశారంటే ఈశ్వరుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. అలాగే వెళ్ళేటప్పుడు ఉత్త చేతులతో వెళ్లకుండా స్వామికి ఇష్టమైనటువంటి పుష్పాలు, బిల్వదళాలు, కాసిని ఆవు పాలు తీసుకువెళ్ళి గనక ఆ అర్చక స్వామికి ఇస్తే మన గోత్రనామాలు కూడా చెప్పి ఆ ఈశ్వరుడికి అభిషేకం చేసి
మళ్ళీ శుద్ధ జలంతో కూడా అభిషేకం చేసి ఆ తర్వాత బిల్వదళాన్ని గనక ఏకబిల్వం శివార్పణం అన్నారు కదా, ఆ బిల్వదళాన్ని గనక స్వామి యొక్క లింగం మీద పెడితే అర్చన తర్వాత స్వామి ఎంతో సంతోషిస్తాడు. అలాగే ఈశ్వరుడి యొక్క ప్రసాదం ఇస్తే ఆ దేవాలయంలో గనక చండికేశ్వరుడు ఉంటే, సోమసూత్రం దగ్గర ఉంటాడు చండికేశ్వరుడు, ఆయన దగ్గరకు వెళ్ళి మెల్లిగా ఒక చిటికేసి, ఓ చండికేశ్వర, శివప్రసాదం నాకు ఇచ్చారు, శివప్రసాదానికి నువ్వే అర్హుడు అని పరమేశ్వరుడు చెప్పాడు. శివుడి యొక్క ఉచ్ఛిష్టానికి ఎవరికంటే హక్కు తన కొడుకులకు కూడా ఇవ్వాల, చండికేశ్వరుడికి ఇచ్చాడు. అందువల్ల ఓ చండికేశ్వర, నువ్వు అనుమతిస్తే శివయ్య ప్రసాదం తీసుకువెళ్ళి మేమంతా పుచ్చుకుంటాం అని వినమ్రంగా ప్రార్థించి అక్కడి నుంచి ప్రసాదం తీసుకొని వెళ్ళాలి. అంతేగాని శివాలయాల్లో ప్రసాదం తీసుకోకూడదు, ఏది ఇచ్చినా అక్కడే పారేయాలి, ఇటువంటి పిచ్చి పనులు చేయకండి. ఒకవేళ బిల్వదళాలు అవి ఇస్తే నందీశ్వరుడి యొక్క శిరస్సును పెట్టి ఆ నందీశ్వరుడి యొక్క కొమ్ముల ద్వారా ఈశ్వరుని దర్శనం చేసుకోవాలి. అంతే తప్ప నందీశ్వరుడు అడ్డంగా నిలబడటం ఇవన్నీ చేయకూడదు. అందుకనే ఏ దేవాలయానికి వెళ్ళినా దేవాలయంలో స్వామికి ఎదురుగ్గా నిలబడకూడదు, ప్రక్కకి నిలబడి తలకాయ తిప్పి స్వామిని దర్శనం చేసుకొని రావాలి తప్ప నందీశ్వరుడికి అడ్డంగా నిలబడకూడదు. ఎందుకని నందీశ్వరుడు ఎప్పుడూ పరమేశ్వరుడినే దర్శిస్తూ ఉంటాడు, ఆయన దృష్టికి మనం అడ్డం పోకూడదు. ఒక్క అర్చకుడికి మాత్రం మినహాయింపు ఉంది, ఆయన మరి అర్చన చేసేటప్పుడు అప్పుడప్పుడు అడ్డం రావాల్సి వస్తుంది, వాళ్ళకి దోషం లేదు. మామూలు వాళ్ళు మాత్రం ఏనాడు ఆ విధంగా చెయ్యకూడదు. ఈ విధంగా చేసి ఆశుతోషుడైనటువంటి ఆ ఈశ్వరుడి యొక్క అనుగ్రహానికి మనం అందరం పాత్రులవుదాం అని మీతో మనం చేసుకుంటూ ముగిస్తున్నాను. స్వస్తి. ధన్యవాదాలు. స్వస్తి.